పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా ఒక ఊరిలో ఒక మేక జీవిస్తుండేది. ఒకరోజు ఆ మేక మేత కోసమని అడవికి వెళ్ళింది. కొంచెం సేపు మేత మేసిన తర్వాత దానికి ఒక కాలువ కనిపించింది. ఆ కాలువకు అటువైపు ఏముందో చూడాలనిపించింది. ఈ మేక మేతకు వచ్చినట్లే మరొక మేక ఆ కాలువకు అటువైపున ఉన్న ఊరిలో నుండి ఆ అడవిలోకి మేతకు వచ్చింది. దానికి కూడా కాలువకు ఇటువైపు ఏముందో చూడాలనిపించింది. ఆ కాలువను దాటాలంటే దానిమీద వేసిన పెద్ద దుంగమీద నుండే దాటాలి. దానిమీద నుండి ఒకసారి ఒకరు మాత్రమే వెళ్లగలరు. కాని రెండు మేకలు ఆ దుంగమీదకు రెండు వైపుల నుండి ఒకేసారి వచ్చాయి. నేను అటువైపు వెళ్ళాలి, అడ్డు తప్పుకో. నేను కూడా అటువైపు వెళ్ళాలి, నువ్వే తప్పుకో. నేనే ముందు వచ్చాను కనుక నువ్వే తప్పుకో. లేదు, నేనే ముందొచ్చాను కనుక నువ్వే తప్పుకో. నా సంగతి నీకు తెలియదు, నాకు కోపం రప్పించుకు. నీకు కోపం వస్తే నాకేంటి? నేను నీకు భయపడాలా? భయపడకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తా. అయితే రా, చంపు చూద్దాం అని రెండవ మేక కూడా గొడవకు దిగింది. పరిస్థితి చేజారిపోతున్న సమయానికి మొదటి మేకకు వాళ్లమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి రెండవ మేకతో, ఒకసారి నేను చెప్పింది విను. ఇలాంటి పరిస్థితే మా నాన్నకు కూడా వచ్చిందట. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను విను అని గతంలో జరిగిన విషయం చెప్పింది. నేనే ముందు వచ్చాను కనుక నువ్వే తప్పుకో. లేదు, నేనే ముందొచ్చాను కనుక నువ్వే తప్పుకో. నేను నిన్ను ఇక్కడే చంపేస్తా అని కోపంతో రగిలిపోయింది మొదటి మేక. అయితేరా, చంపు చూద్దాం అని రెండవ మేక కూడా గొడవకు దిగింది. రెండు మేకలు కోపం పట్టలేక ఒకదానినొకటి పొడుచుకోవడం మొదలుపెట్టాయి. అలా పొడుచుకుంటుండగా అవి నిలబడిన మొద్దు వెడల్పుగా లేకపోవడం వల్ల అదుపు తప్పి రెండు మేకలు కాలవలో పడిపోయాయి. విన్నావుగా, ఇప్పుడు మనిద్దరం గొడవ పడటం వల్ల సమస్య పరిష్కారం కాదు. మరేం చేద్దాం? నేను కూర్చుంటాను, నువ్వు నా మీద నుండి దూకి ఇటువైపు వచ్చేయి. సరే అయితే అని ఆ దుంగమీద కూర్చుంది. దానిమీద నుండి రెండవ మేక దూకి నువ్వు చాలా తెలివిగా ఆలోచించావు. లేదంటే మీ నాన్నలాగా మనం కూడా ఇదే కాలువలో పడి చనిపోయేవాళ్లం. నీకు ధన్యవాదాలు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొందరపడకుండా ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యను పరిష్కరించుకోవచ్చు అని దేని దారిన అవి వెళ్ళిపోయాయి. కథలోని నీతి: ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకోసం ప్రతిరోజూ వస్తూనే ఉంటాయి.